ఫ్రెండ్స్ టీ అయితే పెడుతున్నా. ఇంకా మా హస్బెండ్ అయితే ఢిల్లీ వెళ్ళాడని చెప్పాను కదా. ఇంక ఇప్పుడైతే ఇంకా నాకు మా అమ్మకి మా నాన్నకి అనమాట టీ అయితే పెడుతున్నా. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి. టీ అయితే ఇంకా పోసి ఇంకా మా అమ్మ వాళ్ళకైతే ఇస్తా. ఈరోజైతే నాకు సెలవు ఫ్రెండ్స్. చెయ్యి అయితే కాలుతుంది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే కప్పులో తాగదు. కింద అయితే పోయినాయి. కొడుతున్నా సెలదీరా గెలిచిందన్న 20 అంటే 22 అవుతున్నాయేమో. గెలిచిందన్న ఎక్కడ పోయి వెళ్ళింది వాళ్ళు 20 తారీఖున బయలుదేరి అదే ఢిల్లీ పోయింది. నాకైతే వచ్చే వారం అవుతుంది. వచ్చావు అదే వచ్చే వారం అవుతున్నారు. ఇంక ఈ వారం అంతా తారీఖు వెళ్ళి 16 ఈ 4 రోజులు ఉంటాయి. 4 రోజులు ఉంటాయి. నేతాం నీ చిత్తి తెస్తాం. మీ నాయన చిత్త కామార్చుకుంది. అమ్మని కొట్టమంటే గుండెలు బాగుతుంది. నమ్మను గుండెకే అంతే నన్ను ఎన్ని కొట్టినావు? మంచిగా ini anak saya biasa buat yang harus dia coba. Ada apa ya? Ready semua.
హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక వీడియోతో నేను ముందుకు అస్సలు కుదరలేదనమాట. ఇప్పుడైతే కుదిరిందండి. ఇది కూడా ఒక 15 days అవుతుంది అనమాట. ఈ వీడియో తీసి కూడా అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదండి. ఇక్కడైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడైతే ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తానండి. మాకు వాటర్ వస్తాయి అన్నమాట. 4 daysకి ఒకసారి అయితే వాటర్ వస్తాయండి. పట్టుకుంటాము. ఒక 3 bubbles అట్లా పట్టుకొని బిందెకి కూడా పట్టుకుంటాను. అవి సరిపోతాయి. పైన మేము లేనప్పుడు ఆ టయానికి మాకు సరిపోతాయి అన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ లేడండి, ఢిల్లీ వెళ్ళాడు అనమాట. నాకైతే ఫుల్ దగ్గు వచ్చిందండి, జలుబు అనమాట. జలుబు చేసిందండి మళ్ళీ సెకండ్ టైం. అందుకే వాయిస్ ఓవర్ అయితే అంటే బొంగురు గుంతలాగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వాటర్ అయితే పట్టేసానండి. ఇంకా పూరి అయితే చేశారనమాట. చేసిన తర్వాత టీ కూడా తాగేసామండి. టీ తాగిన తర్వాత ఇంకా అంట్లు ఉన్నాయి కదా, మొత్తం కడిగేసాను. నెక్స్ట్ అయితే పప్పు అయితే చేయాలండి. అంటే మల్టీ పప్పు అనమాట. అన్నీ ఉన్నాయండి, అన్ని పప్పులు కలిపి ఉన్నాయన్నమాట. మల్టీ పప్పులండి. ఇంకా పప్పు అయితే చేయాలి. పాప కోసం అని తీసుకొస్తే పాప అయితే అసలు తినట్లేదండి, టేస్ట్ కూడా చూడట్లేదు. అందుకని చెప్పి నేనైతే ఇంకా పప్పు అయితే చేస్తున్నాను అనమాట. వాటితో వేస్ట్ ఎందుకు పోవాలని చెప్పి ఇంక ఈలోపు అయితే ఇంకా బట్టలన్నీ అయితే సర్దారండి. అంటే ఈరోజు హాలిడే అనమాట. నేను వేసుకున్న డ్రెస్సులు ఉన్నాయండి. ఫీడింగ్ డ్రెస్సులు వేరు, అంతకుముందు డ్రెస్సులు వేరు అనమాట. ఆ డ్రెస్సులు తీసేసి ఒక షెల్ఫ్ పెట్టాలండి. ఎందుకంటే ఇంకా అన్నీ అడ్డం వస్తున్నాయి అనమాట. హడావిడిగా ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు. అందుకని చెప్పి కొంచెం సర్దుకుందాం బట్టలన్నీ వాటిని అయితే సర్దుతుంది అనమాట. ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేస్తున్నాయండి. చాలా ఉన్నాయండి. నాకైతే ఎందుకు పడతాయో నాకు అర్థం కాదు. నాకే ఊరికి అన్నీ చేసుకుంటాను అనమాట. ఏదన్నా వంటలు అట్లా చేసినప్పుడైతే బెడ్షీట్ అయితే మారుస్తున్నానండి. వారానికి ఒకసారి అయితే అంటే వారానికి ఏం కావాలండి, వారానికి 2 సార్లు అయితే మారుస్తాను. ఎందుకంటే మళ్ళీ పాప అయితే పాస్ వస్తుంది కదా అని చెప్పి కింద అయితే మ్యాట్రస్ కవర్ అయితే వేసానండి. ఇది అంటే పాస్ పోసినా కూడా తడవదనమాట. వాటర్ ఉంటే మనం తుడిచేసుకోవచ్చు అండి. తుడిచేసి ఆరేసుకోవచ్చు అనమాట. నేనైతే తుడిచి క్లాత్ తీసుకుని తుడిచి ఫ్యాన్ వేస్తానండి. వేసిన తర్వాత ఇంక ఈ బెడ్షీట్ అయితే వేస్తానమాట. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి ఇంకా పట్ట మీద అయితే ఉంచనండి. చాలా బాగా మంచి క్వాలిటీ అనమాట. మీకు లింక్ కనుక కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ బెడ్షీట్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి. నేనైతే ఒక 3-4 బెడ్షీట్స్ అయితే ఉంచుకుంటానండి. ఇక్కడ చూసారా ఈ షెల్ఫ్లన్నీ. అంటే దీంట్లో ఎక్కడంటే ఎదురు షెల్ఫ్ ఉంది కదా, అక్కడ బట్టలు అయితే చాలా ఉన్నాయండి. ఫీడింగ్ డ్రెస్సులు, మామూలు డ్రెస్సులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మామూలు డ్రెస్సులు అయితే ఇంక వేసుకోవడం అయితే అస్సలు కుదరదండి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పాపను కూడా తీసుకెళ్తాను కాబట్టి ఇంకా పనికిరావన్నమాట. అందుకని చెప్పి ఒక పైన షెల్ఫ్లు అయితే పెడుతున్నానండి. నేనైతే అస్సలు వేసుకోను ఈ డ్రెస్సులు అయితే. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ఫీడింగ్ డ్రెస్సులే వేసుకుంటాను అనమాట. చూసారా చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయండి. ఇంకా అందుకని చెప్పి సర్దుదాము, ఇంక హాలిడే కదా అని సర్దుతాను అనమాట. కింద చూసి ఇంకా బెడ్ మీద కూడా ఉన్నాయన్నమాట. పైన షెల్ఫ్లో పెట్టేస్తే ఇంక ఊరికి తీయకుండా సరిపోతుంది అనమాట. బీరువాలో ఏంటంటే శారీస్, ఇంకా కొత్త బట్టలు అలాంటివి ఉంటాయండి. నేనైతే ఇంక ఈ మధ్య మా పాప బట్టలు పెట్టడానికి అయితే కొన్ని ఇవి తీసుకున్నానండి. వాటిని ఏమంటారు అంటే బ్యాగ్స్ అయితే తీసుకున్నమాట. చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. ఇక్కడైతే ఇంకా మా పాప అయితే ఆడుకుంటుంది చూసారా. ఆడుకుంటూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. నేను ఎదురుగా ఉండాలండి, ఆమెకి ఎదురుగా ఉంటే ఆడుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్ ఇంక ఇవన్నీ అయితే మార్చేసానండి. ఇంకా శారీస్ అంటే నేనేం కట్టుకోనండి ఎక్కువ. ఇంక మా వారి బట్టలు ఇంక ఇవన్నీ అయితే షెల్ఫ్లో అయితే సర్దేసాను. చాలా బట్టలు ఉన్నాయి అనమాట. ఎదురు చూస్తారా నా బ్యాగ్స్ అయితే ఇంకా పాప బట్టలు అయితే పెట్టేశాను. డైలీ వేరి అంటే ఇంక అన్నీ అనమాట. పాపవి అంటే జుబ్బాలు, ఫ్రాక్స్ ఇంక ఇవన్నీ పెట్టేస్తానండి. ఇంకా అంతకుముందు నేను డెలివరీ అయినప్పుడే చాలా బ్యాగులు అయితే తీసుకున్నాను. కానీ అవి వేస్ట్ అండి. ఆ బ్యాగులు అయితే అంటే జిప్పులు ఫెయిల్ అవ్వడము, చినిగిపోవడం అట్లా జరుగుతుందనమాట.
ఇంకేలా ఉందండి. ఈ రోజు అయితే ఇంక బట్టలు మొత్తం అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడండి. నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా అన్నీ ఇంకా సర్దుతుంటే ఇంకా మా పాప అయితే పడుకుందామంటుందండి. పాప ఈ రోజే హాలిడే కదా, అందుకని ఆమెకనమాట. ఇంక ఈ మధ్య అయితే ఇంకా నాకు షెల్ఫ్ అయితే అందలేదండి, అంటే ప్లేట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా బట్టలన్నీ అయితే సర్దేశానండి. ఇక్కడైతే ఇంకా అంటే నైట్ అనమాట. నైట్ అయితే పప్పు, పచ్చడి, ఇంకా అంటే ఆమ్లెట్ ఇవైతే చేశాను. నాకైతే ఎగ్ ఫ్రై అయితే అస్సలు ఇష్టం ఉండదు. అదైతే నిన్న చేసిన చికెన్ అనమాట. ఇక్కడ ఇంకా ఆమ్లెట్ అయితే చేశాను అనమాట. ఇంకా మా నైట్ డిన్నర్ అయితే ఇదండి. ఇంకా తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవడమే అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.